అందరికీ వందనాలు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమిత్రులారా, ఈ కర్మెలు ప్రార్థనలు ఇప్పటి వరకు మనం పాటలు పాడుకుని దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు కృప అనుగ్రహించారు. సమయంలో దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుని మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానియేలు ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రేమగల మా యేసయ్య, ఈ కర్మెలు ప్రార్థనలో నీ వాక్యం వినడానికి మేము సిద్ధపడుతున్నాం. అయ్యా తండ్రి, జూమ్ మీటింగ్లో పాల్పంపులు పొందిన వారందరినీ మీరు దర్శించండి. ఇక్కడ ప్రార్థన స్థలంలో కూడి ఉన్న వారిని ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్థలాల్లో ఉండి ఏకీవిస్తున్న వారందరినీ కూడా మీరు దర్శించండి. అలాగే ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. మీరే మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగంలో దానియేలు దేవుని గ్రంథాన్ని చదవడం ద్వారా ఆయన గ్రహించిన సంగతి ఏం గ్రహించాడు అంటే, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవి అని. ఇశ్రాయేలీలు దేవుని దృష్టిలో పాపం చేసినప్పుడు వారిని దేవుడు చెరకు అప్పగించాడు. కల్దీల రాజైన నెబుకద్నెజరు వచ్చి వారిని చెరబట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోను చెరలోనికి వెళ్ళిపోయినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు ఆ శ్రమ అనుభవించవలసి ఉంది. అసలు 70 సంవత్సరాలే ఎందుకు అనేది కూడా ఒక ముఖ్యమైన విషయం. దేవుడు ఏది చేసినా ఏదో యాక్సిడెంటల్గా అప్పటికప్పుడు ఆయన ఉద్రేకంతో చేయడు. దేవుడు ఏది చేసినా దాని వెనక ఎంతో అర్థం ఉంటుంది, లాజిక్ ఉంటుంది, దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయము 21వ వచనంలో ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. దేవుడు మీరు పంట పండించినప్పుడు ఊరికినే దాన్ని అలా పండించుకుంటూ వెళ్ళిపోకండి. 6 సంవత్సరాలు పండించండి. 7వ సంవత్సరాన భూమికి కూడా విశ్రాంతినివ్వండి. 6 రోజులు మీరు పని చేయండి, 7వ రోజున మీరు విశ్రమించండి అని మనుషులకి చెప్పాడు. మనుషులు దుక్కు దున్ని పంట పండించేటువంటి ఆ పొలానికి కూడా, భూమికి కూడా విశ్రాంతినివ్వండి. ఎంతకాలం అంటే 7 సంవత్సరాలకు ఒకసారి. 6 సంవత్సరాలు పంట పండించిన తర్వాత 7వ సంవత్సరమున మీరు భూమికి విశ్రాంతినివ్వండి. అలాగా అది పంట పండించుకుంటే దాన్ని వదిలేసినటువంటి దినాల్లో భూమి విశ్రాంతిని అనుభవిస్తుంది అని ధర్మశాస్త్రంలో దేవుడు ఎంతో క్లియర్గా చెప్పారు. లేవియాకాండం 26వ అధ్యాయము 35వ వచనం, 26-35లో
అది పాడైయుండు దినములన్నీ అది విశ్రాంతి అనుభవించు. మీరు కానీ మీ పంటను మీరు పండించుకుంటూ వెళ్ళిపోయి నేను చెప్పినట్టుగా మీరు చేయకపోతే అది పాడైపోయిన దినాల్లో దానికి విశ్రాంతిని ఇస్తాను నేను. కానీ మీరేం చేయాలంటే 6 సంవత్సరాలు పండించుకోండి, 7వ సంవత్సరం మరి ఎలా బ్రతకాలి ప్రభువా? ఎలా బ్రతకాలంటే 6వ సంవత్సరం పంట 2 సంవత్సరాలకి సరిపోయేలాగా, అంటే 7వ సంవత్సరం విశ్రాంతి పంట పండించరు, 8వ సంవత్సరం మరలా పంట పండించి పంట చేతికి వచ్చేంత వరకు సరిపోయేలాగా నేను మీకు అంత విస్తారమైనటువంటి పంటనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మీరు పంట పండించుకోండి, 6 సంవత్సరాలు అయ్యింది, 7వ సంవత్సరం మీరు మానేయండి, విశ్రాంతి తీసుకోండి. 7వ సంవత్సరం మరి ఎలా బ్రతకాలంటే దానికి రెట్టింపు నేను 6వ సంవత్సరంలో ఇస్తాను. ఇంత చక్కగా దేవుడు చెబితే వీళ్ళు ఏం చేశారంటే ఎంత మాత్రం దేవుని మాట వినకుండా భూమికి విశ్రాంతినివ్వకుండా 490 సంవత్సరాల కాలం వీళ్ళు రాజ్యంగా నిర్మించబడింది మొదలుకొని 490 సంవత్సరాలు దేవుని మాట ఖాతరు చేయలేదు, పట్టించుకోలేదు అసలు. కరెక్ట్గా 490 సంవత్సరాల్లో 70 విశ్రాంతి సంవత్సరాలు వస్తాయి. 7 ఏళ్ళు 49, 490 సంవత్సరాలకి 70 విశ్రాంతి సంవత్సరాలు. కాబట్టి దేవుడు లెక్క కట్టాడు, ఖచ్చితంగా మీకు 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరలోకి పంపిస్తాను, మీ దేశం పాడైపోద్ది, మీరు స్వచ్ఛందంగా విశ్రాంతి ఇవ్వలేదు కాబట్టి నేను భూమికి విశ్రాంతిని ఇస్తానని దేవుడు భూమికి విశ్రాంతిని ఇచ్చాడు. అలాగా 70 సంవత్సరాలు దేశం పాడుగా ఉంది. 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటానని ఇర్మియా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పకుండా ఆయన లెక్కల ప్రకారం ఆయన 70వ సంవత్సరమున వాళ్ళకి మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు, చెరలో నుండి వారిని విడిపిస్తాడు. ఇది జరగవలసిన కార్యం. దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది తప్పక నెరవేరి తీరాలి, నెరవేరుతుంది. దేవుని ప్రణాళిక దేవుని చిత్తం నెరవేరుతుంది కనుక, దేవుడు నియమించిన కార్యం సంపూర్ణం అవుతుంది కనుక మనం ఇంకేం చేయవసరం లేదు అనేది కాదు. పాఠం ఏంటంటే దేవుని ప్రణాళిక నెరవేరుతుందన్న సంగతి గ్రహించినటువంటి దానియేలు దేవా నీ చిత్తము నెరవేర్చుము అని గ్రంథముల ద్వారా తాను గ్రహించిన దానిని గూర్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడన్నమాట. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం అదే దానియేలు గ్రంథంలో. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట నెరవేరడం కొరకు దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట తన మనసును నిబ్బరం చేసుకున్నాడట. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు సంకల్పించిన సంకల్పం ఎలాగే నెరవేరుతుంది కదా. మీరు తప్పు చేసినప్పుడు మీకు శిక్ష విధిస్తానని చెప్పి 70 సంవత్సరాలు చెరలోకి పంపించాడు. 70 సంవత్సరాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడు చెరలో నుంచి వారిని విడిపిస్తాడు కదా. మరి దేవుడు చెప్పిన మాట నెరవేరవలసిన దినాలు వచ్చాయి అనగానే ఈయన గోడను పట్టగట్టుకోవడం ఏంటి, ఈయన ఉపవాసం ఉండడం ఏంటి, ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఏంటి? ఇక్కడ ఒక పాఠం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు సంకల్పించింది 100% నెరవేరి తీరుతుంది. కానీ దేవుని సంకల్పం నెరవేరునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక అని
ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలు దేవునికి అవసరమై ఉన్నాయి. అది మొదటి సంగతి. భూమి మీద దేవుని చిత్తం నెరవేరకుండా అడ్డుకునే దురాత్మ చీకటి శక్తులు, ఈ లోకాధికారి, ఈ లోకానికి నేనే రాజునని ఉప్పొంగుతున్నటువంటి దుష్టుడైన సైతాన్ ఉన్నాడు. వాడు ఏకైక లక్ష్యము, వాడి గురి ఏంటయ్యా అంటే భూమి మీద దేవుని ప్రణాళిక నెరవేరకూడదు. దేవుడు సంకల్పించిన దానిని నేను ఏ విధంగానైనా సరే అడ్డుకోవాలి. ఇది వాడి యొక్క అభిప్రాయం. భూమి మీద యేసయ్య పుట్టాలి, అది దేవుని ప్రణాళిక. ఆయన పుట్టిక జరగకుండా చేయడానికి అండి, ఆయన భూమి మీద ఉండకుండా చేయడానికి హెరోదును వాడుకున్నాడు. ఇలాగ దేవుని యొక్క ప్రణాళికను భగ్నం చేయడానికి ఎల్లప్పుడూ దుష్టుడైన సైతాను వాడు గురి కలిగి ఉంటాడు. ఎవరైతే దానియేలు లాంటి వ్యక్తిత్వం కలిగిన వారు, మనసు కలిగిన వారు ఉంటారో వారు చేసే పని ఏంటంటే దేవుని చిత్తం నెరవేరాలని పట్టుబడతారు. ఎలాంటి పట్టుబట్టాడంటే వృద్ధాప్యంలో ఉండి కూడా గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి పూనుకున్నాడు. ఆ తర్వాత ఆయన తగ్గించుకుంటూ దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులను, మా అధిపతులు, మా పితరులకును యోధా దేశస్తులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ విధులను అనుసరించటం మాని పాపమును దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రజల పాపాలన్నీ తన మీద వేసుకుని దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటున్నాడు. పాపపు ఒప్పుకోలు, దేవా మేమైతే ఇలాంటి వాళ్ళమయ్యా, మేము పాపం చేసిన వాళ్ళం అని దేవుని సన్నిధిలో తన పాప స్థితిని, తన యొక్క బ్రతుకును దేవుని ముందు ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నాడు. ఇక దానియేలు ఏమన్నా పాప? దానియేలు ఏ పాపం చేయలేదు. విషయం ఏంటంటే ప్రజల పాపములను తన మీద వేసుకుని దేవుని సన్నిధిలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజల దోషాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ దేవుని ప్రణాళిక నెరవేరాలని ఆశపడుతూ తన ఆశను వ్యక్తం చేస్తూ ఉన్నాడు దానియేలు. ఇక్కడ దేవుడు అనుకున్నది నెరవేరుతుంది కదా, నాకెందుకులే అని ఊరుకునేవాడు కాదు దానియేలు. దేవుడు అనుకున్నది నెరవేరాలని కన్నీరు గార్చే లక్షణం దానియేలుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఈ సంగతులన్నీ మాకెందుకు చెప్తున్నావు సార్ మీరనంటే, చెర నుండి ఇశ్రాయేలీలను విడిపించడం దేవుని ప్రణాళిక. ఈ తరంలో దేవుని ప్రణాళిక ఏంటంటే లెక్కలేనన్ని దుర్బోధల చేత, తడబాటు చేత దేవునికి దూరమైనటువంటి దేవుని ప్రజలను దేవుడు ఐక్యపరచడం, కుదురుబాటులోనికి తీసుకురావడం ఈ తరంలో దేవుని సంకల్పం. లెక్కలేనటువంటి సిద్ధాంత అయోమయాలు ఉన్నాయి, అయోమయ పరిస్థితి ఉంది, తడబాటు ఉంది. కానీ ఈ తడబాటు తొలగిపోయి కుదురుబాటు రావాలనేది దేవుని ప్రణాళిక. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కుదురుబాటు జరిగే కాలంలో మనం ఉన్నాం. కుదురుబాటు జరిగి తీరుతుంది. అనుకున్నది దేవుడు ఎలాగ జరిగించాలండి, నాకెందుకులేండి అనుకునే వాళ్ళు దానియేలు కాదు. దానియేలు ఎవరయ్యా అంటే దేవుని చిత్తాన్ని గ్రహించిన వాళ్ళు, ఆ చిత్తం నెరవేరాలని కన్నీరు గార్చేవారు. కర్మెల్ ప్రార్థన అంటే ఏంటంటే దానియేలు ప్రార్థన. ఏలియా ప్రార్థన మాత్రమే కాదు, ఇది దానియేలులాగా, దానియేలు మనసు కలిగి, ఒక ముక్కలో చెప్పాలంటే దేవుని మనసు కలిగి కన్నీరు గార్చేదే ఈ కర్మెలు ప్రార్థన. ఈ అంత్యకాలంలో దేవుడు అనుకున్నది నెరవేరుస్తాడు. కానీ ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో
వారికి బహుమానం తప్పకుండా ఉంటుంది. వారు దీవించబడతారు. మనల్ని దీవించడానికి, మనకు బహుమానం ఇవ్వడానికి దేవుడు చేసిన గొప్ప భాగ్యం ఏంటంటే ప్రార్థన కొరకు మనల్ని పురుకొల్పుట. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనల్ని దీవించాలనుకున్నప్పుడు, మనకు బహుమానం ఇవ్వాలనుకున్నప్పుడు, మనల్ని ప్రార్థన కొరకు రేపేవాడు ఆయనే, ప్రార్థిందామని పూనుకున్నప్పుడు ప్రార్థింపజేసేవాడు ఆయనే, ఆ ప్రార్థన ఆలకించేవాడు ఆయనే, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఆయనే, ప్రార్థించిన వారికి బహుమానం ఇచ్చేవాడు కూడా ఆయనే. అన్నీ ఆయనే చేస్తున్నాడు. మనం మనతో నిమిత్తం మాత్రులం. దానియేలులాగా భారం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఇష్టపడినట్లయితే 100% దేవుని యొద్ద నుండి మనకు బహుమానం దక్కుతుంది. దేవుని ప్రణాళిక భూమి మీద జరుగుతుంది. అటువంటి ధన్యజీవులుగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను ఈ లైవ్ కట్ చేస్తాను. జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవ్వండి. ప్రార్థనలో అంశాలు ఒక్కొక్కటిగా చెప్తున్నప్పుడు మరి ప్రార్థన చేసే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ తరంలో నీ ప్రణాళిక జరగబోతుంది. ఏ నీ ప్రణాళిక అయితే మా జీవితాలకు ధన్యమో ఆ నీ ప్రణాళికను ప్రభువా తండ్రి నాయన నెరవేరాలని కన్నీరు గార్చి ప్రార్థన చేసే ప్రార్థనాపరులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. వెతబడిన వాక్యాన్ని ఫలింపజేయండి. దుష్టుపోకుండా సహాయం చేయండి. మీరే కృప చూపించమని ఈ సందేశం విన్నవారందరూ కూడా నీ సంకల్పం భూమి మీద నెరవేరాలని భారముతో ప్రార్థించేవారిగా చేయండి. ఈ జూమ్లో ఉండి ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరినీ ప్రార్థనాత్మతో నింపండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరలి రండి దై